నమస్కారం అందరికి. ఇప్పుడు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి యూనిట్ 10 గిల్టీ 1 యాక్ట్ ప్లే చూద్దాము. 1 యాక్ట్ ప్లే అంటే ఏంటి? ఇక్కడ మనకి ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ అ సింగిల్ సిచ్యువేషన్, అంటే ఒక సింగిల్ సిచ్యువేషన్ మీద మొత్తం స్టోరీ అంతా డిపెండ్ అయి ఉంటది. ఇంకా గిల్టీ అంటే ఏంటంటే ఫీలింగ్ అషేమ్డ్, అంటే మనం కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వడము, దాన్ని గిల్టీ అని అంటారు. సో ఇక్కడ మనకి ఎవరెవరు పోయట్స్, గార్డ్నర్ ఇంకా అర్నాల్డ్. సో ఇక్కడ మనం వాళ్ళ బర్త్ ఎప్పుడైందంట 1914లో గార్డ్నర్ పుట్టినారంట. ఇంక ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఎవరైతే గార్డ్నర్ ఇంకా అర్నాల్డ్ ఉన్నారో వాళ్ళిద్దరు 2 పర్సన్స్. బట్ ఎప్పుడు వాళ్ళ పోయట్స్ రాసిన తర్వాత వాళ్ళని ఎప్పుడు ఎవరు సపరేట్ గా పిలవరంట. ఎందుకంటే వాళ్ళిద్దరు పోయమ్స్ ఎలా రాస్తారో, ఎలా యూనిటీగా ఉంటారంటే ఇద్దరు కాదు ఒక్కరిలాగా ఉంటారంట. సో అది మనకి ఇక్కడ పోయట్ గురించి ఇచ్చారు. సో ఇప్పుడు మనం లెసన్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ మనకి ఇది ఏదైతే 1 యాక్ట్ ప్లే ఉందో అది మనకి 4 సెగ్మెంట్స్ లో ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ సెగ్మెంట్ చూద్దాము. ద ప్లే బిగిన్స్ విత్ మారేయాన్ ఫినిషింగ్ అప్ మేకింగ్ బెడ్ ఇన్ జిమ్స్ రూమ్. సో ఇక్కడ మనకి ఈ 1 యాక్ట్ ప్లే అంటే ఎలా ఉంటదంటే ఒక యాక్ట్ లాగా ఉంటది. అంటే ఒక డ్రామా చేసినప్పుడు కొంతమంది పర్సన్స్ ఉండి ఎలా అయితే వాళ్ళు కన్వర్జేషన్ చేసుకుంటారో సో అలా ఉంటది లెసన్ మనకి. సో ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయంటే ఒక మదర్, ఒక సన్, ఇంకొక కింగ్ ఉంటాడు, ఇంకా నేబర్ ఆంటీ ఒక ఆమె ఉంటది. సో ఇవి మనకి క్యారెక్టర్స్ ఇక్కడ. సో గుర్తు పెట్టుకోండి, మారేయాన్ అంటే మదర్. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఏం చెప్తున్నారంటే తనంట ఎవరైతే జిమ్ అంటే ఎవరు, వాళ్ళ సన్. సో అతని రూమ్ లో బెడ్ మొత్తం నీట్ చేస్తుందంట. షీ షేక్స్ హర్ హ్యాండ్ టు సీ ద క్లోత్స్ టోస్డ్ అబౌట్ అండ్ బిగిన్ టు పిక్ దెమ్. ఏం చేస్తుందంట, ఇప్పుడు మనం బట్టలని దులుపుతాం కదా, సో దులిపి ఇట్లా ఉతకడానికి వేస్తాం కదా, సో అలా దులుపుతుందంట. దులుపుకుంటా వీటిని ఎత్తుతుందంట. Mrs. Moore bustles in at that last hour 10 at night. సో నైట్ 10 o'clock కి ఎవరు, మిసెస్ మోర్ అంటే పక్కింటి నైబర్ వచ్చిందంట. విత్ అ ఫోల్డెడ్ న్యూస్ పేపర్ అండర్ హర్ ఆర్మ్ అంట. అంటే చేతి కింద ఇట్లా న్యూస్ పేపర్ ని పెట్టుకుని 10 o'clock కి ఎవరింటికి వచ్చిందంట, మారేయాన్ వాళ్ళ ఇంటికి వచ్చిందంట. మిసెస్ మోర్ సిట్స్ డౌన్ కంఫర్టబుల్లీ ఆన్ అ బిగ్ చైర్. ఏంటంట, మిసెస్ మోర్ ఎవరైతే నైబర్ ఉందో ఆమె కంఫర్టబుల్ ఒక బిగ్ చైర్ మీద కూర్చొని ఉంటదంట. అండ్ మా కంటిన్యూస్ టు స్ట్రైటన్ అప్ ది రూమ్. అంటే తర్వాత మదర్ ఏం చేస్తుందంట, రూమ్ ని సదరడం ఇంకా కంటిన్యూ చేస్తుందంట. వైల్ కన్వర్సింగ్ ఆల్ ద వైల్ మా ఈ సెటిలింగ్ ద థింగ్స్ ఇన్ జిమ్స్ రూమ్. అంటే ఏంటి, ఇక్కడ ఎవరైతే మదర్ ఉన్నారో తను మాట్లాడుకుంటూ, అంటే నైబర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ చైర్ మీద కూర్చున్న తర్వాత తను రూమ్ సదురుకుంటా తనతో మాట్లాడుకుంటూ రూమ్ సదురుతున్నదంట. తర్వాత ఏమంటున్నారు, Ma is settling the things in Jim's room during the late hours of the night as it is when Jim leaves for his work. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, లేట్ నైట్ ఎప్పుడైతే 10 o'clock కి జిమ్ అనే వ్యక్తి అంటే వాళ్ళ కొడుకు జాబ్ కి వెళ్తాడంట. సో అతను జాబ్ కి వెళ్ళంగానే వాళ్ళ మదర్ వచ్చి తన రూమ్ ని సదురుతుందంట. సో సదరడం గురించి ఎవరైతే నైబర్ ఆంటీ ఉన్నారో ఇంకా వాళ్ళ మదర్ ఉన్నారో ఏం మాట్లాడుతున్నారో చూద్దాము. మా అండ్ మిసెస్ మోర్ టాక్ అబౌట్ నాట్ గెటింగ్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ ద లాస్ట్ పాసిబుల్ మినిట్. సో ఇక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అంటే ఏంటి, ఇప్పుడు ఎవరైనా 2 ఆంటీస్ కలిస్తే వాళ్ళ సన్స్ గురించి అన్న లేదంటే డాటర్స్ గురించి అన్న కొంచెం మాట్లాడుకుంటారు కదా. సో అలా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కొడుకు లేట్ నైట్ జాబ్ ఉంది కాబట్టి ఎప్పుడైతే జాబ్ ఉందో ఆ జాబ్ టైం ఏందో అప్పటి వరకు లేవడని చెప్పి మాట్లాడుకుంటున్నారంట. మిసెస్ మోర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు హియర్ ఇఫ్ జిమ్స్ న్యూ జాబ్ ఈజ్ టు హిస్ లైకింగ్. సో మిసెస్ మోర్ ఏమనుకుంటుందంట, ఏదైతే అతనికి జాబ్ వచ్చిందో జిమ్ కి అది మంచిగా ఉందా లేదా వినాలని చెప్పి ఆత్రం ఉందంట. అంటే అతని జాబ్ ఏంటిదని చెప్పి వినాలని తొందరగా ఉందంట తనకి. మా సీమ్స్ ష్యూర్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఇజంట్ రియల్లీ వాట్ జిమ్స్ వాంట్ టు డూ. సో అతను ఏదైతే జాబ్ చేస్తుండో అతనికి అసలు ఇష్టం లేదంట, అతనికి అది చేయాలని లేదంట. బట్ హీ వోంట్ బీ అ వాచ్మెన్ ఫార్ ఆల్ హిజ్ లైఫ్. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, లైన్ వల్ల ఎవరైతే జిమ్ ఉన్నారో అతను ఏం చేస్తున్నాడంటే ఒక వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడంట. అందుకే అతను 10 o'clock కి వెళ్తాడు జాబ్ కి. సో అతనికి ఏందంటే అతనికి అసలు ఆ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదంట. ఇంకా మమ్మీ ఏమంటుందంటే ఆ నైబర్ తోని ఆయన మొత్తం అతని లైఫ్ అంతా వాచ్మెన్ లాగైతే చేయడు అని చెప్తున్నారు. When Ma hears from Miss Moore that there is nothing wrong with being a watchman, she swiftly expresses pity towards her son. సో ఏమంటున్నదంట, నైబర్ ఎవరైతే ఉన్నారో ఆ వాచ్మెన్ డ్యూటీ చేయడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, వాచ్మెన్ డ్యూటీ కూడా ఒక డ్యూటీయే కదా అని చెప్పి వాళ్ళ మమ్మీని కొంచెం కన్సోల్ చేస్తుందంట. వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడుతుందంట వాళ్ళ కొడుకు వాచ్మెన్ జాబ్ చేస్తున్నాడు అని చెప్పి. Has he invested a lot of efforts in studying engineering.
ఇక్కడ ఏమర్థమైంది మనకి, ఎవరైతే జిమ్ ఉన్నాడో అతను ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా అతనికి జాబ్ రాక అతను వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడంట. అందుకే వాళ్ళ మమ్మీ సాడ్ గా ఫీల్ అవుతుంది. సో ఎవరైతే నైబర్ ఉన్నారో ఆమె కొంచెం కన్సోల్ చేస్తుంది వాళ్ళ మదర్ ని. అతను ఇంజనీరింగ్ చదివినాడంట, బట్ అతనికి జాబ్ రాలేదు కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే ఒక వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడంట ఇల్లు నడపడానికి. బీయింగ్ వాచ్మెన్, ఇంజనీరింగ్ చదివినా కూడా వాచ్మెన్ లాగా డ్యూటీ చేస్తున్నాడు అని చెప్తున్నారు. ద సబ్జెక్ట్ ఆఫ్ జిమ్ లుకింగ్ ఫర్ వర్క్ ఆన్ ది స్ట్రీట్స్ ఫస్ట్ ఈజ్ రేస్డ్ బై మిసెస్ మోర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ద సబ్జెక్ట్ ఆఫ్ జిమ్ లుకింగ్ ఫర్ వర్క్ ఆన్ ది స్ట్రీట్స్ ఫస్ట్ ఈజ్ రేస్డ్ బై మిసెస్ మోర్, who also asserts that the world needs excellent watchmen just as much as it needs engineers. సో ఇక్కడ మనకి మిసెస్ మోర్ ఏం చెప్తుందంటే వాళ్ళ మదర్ తోని, ఇది ఏదైతే వరల్డ్ ఉందో దానికి ఎంతైతే ఇంజనీర్స్ ఇంపార్టెంటో అంతే ఈక్వల్ గా ఇంపార్టెంట్ వాచ్మెన్స్ కూడా. సో నువ్వేం ఫీల్ కాకు, మీ కొడుకు ఆ వర్క్ కూడా చేస్తున్నాడు కదా, అది కూడా ఒక మంచి వర్కే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నదంట. As Ma holds a sweater of Jim in her hands, she expresses how worried she was about Jim. సో తన రూమ్ చదువుతుంది కదా, అప్పుడు తన చేతిలో ఏముందంట, ఎవరైతే వాళ్ళ కొడుకు ఉన్నాడో అతనిది అంటే జిమ్ ఉన్నాడో అతని స్వెటర్ ఉందంట వాళ్ళ మదర్ హ్యాండ్ లో. అది పట్టుకుని తను ఇంకా వరీ అవుతుందంట. బీయింగ్ డిస్కరేజ్డ్ ఫార్ డూయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ జాబ్. సో అతని గురించి వరీ అవుతుందంట, అతను వాచ్మెన్ జాబ్ చేస్తున్నందుకు. వెన్ మిసెస్ మోర్ says that Jim would not do anything wrong. సో ఆమె ఏమంటుందంట, అతను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తుందంట నైబర్. మా says that she didn't like the company he kept though her son is fine. ఆమె ఏమంటుందంట, అతను ఏదైతే జాబ్ చేస్తుండో అది ఆమెకు నచ్చదంట, బట్ వాళ్ళ కొడుకు చేస్తున్నాడు అని చెప్పి తను కాంప్రమైజ్ అవుతుంది. గుడ్ బాయ్ అండ్ హార్డ్ వర్కర్. వాళ్ళ కొడుకు అంటే ఎవరు, ఒక గుడ్ బాయ్ ఇంకా ఒక హార్డ్ వర్కర్ కూడా అంట వాళ్ళ మదర్ చెప్తున్నారు. తర్వాత మిసెస్ మోర్ అష్యూర్స్ హర్ ఆఫ్ జిమ్స్ ఫర్గెటింగ్ హిస్ కంపారిజన్ సూన్ ఎనఫ్ హ్యాస్ హీ హ్యాస్ గాట్ అన్ జాబ్ నౌ. సో అతను ఏమనుకుంటున్నాడు, జిమ్ కి జాబ్ వచ్చింది అట్లీస్ట్ ఇప్పుడు, అంటే ఇన్ని డేస్ ఇంజనీరింగ్ చేసినా కూడా అతనికి అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఏం జాబ్ రాకపోవడం వల్ల ఇప్పుడు అతనికి ఏదో ఒక జాబ్ దొరికింది కదా అని చెప్పి చెప్తున్నారు ఆంటీ. సో ఇప్పుడు మనం సెకండ్ సెగ్మెంట్ చూద్దాం ఏముందో. ఫర్ మిసెస్ మోర్ టు హ్యావ్ అ సన్ ఈజ్ టు హ్యావ్ అ వరీ. సో మిసెస్ మోర్ ఏం చెప్తున్నారంట, ఒక కొడుకు ఉండడం వల్ల ఒక వరీ అంటే ఏంటి, ఒక టెన్షన్ ఉన్నట్టే అని చెప్పి చెప్తున్నారంట. దిస్ షీ సేస్ హ్యాస్ షీ టాక్స్ అబౌట్ మిస్సెస్ విల్సన్స్ సన్. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఇప్పుడు ఆబ్వియస్ గా 2 ఆంటీస్ కలిస్తే అందరి గురించి డిస్కషన్ చేస్తారు కదా. సో ఇప్పుడు మిసెస్ మోర్ ఎవరి గురించి చెప్తుందంట, ఎవరో పక్కింటి మిసెస్ విల్సన్ వాళ్ళ సన్ గురించి చెప్తుందంట. అతని పేరు ఏంటంట, లారీ అనే వ్యక్తి గురించి చెప్తుంది. హూ వాస్ థాట్ టు హ్యావ్ అ గుడ్ అసోసియేట్స్ బట్ ఎండెడ్ అప్ విత్ ది సెంటెన్స్డ్ టు 10 years బై ద జ్యూరీ ఫర్ టేకింగ్ మోర్ దాన్ $10,000 ఆఫ్ ఫర్మ్స్ మనీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే మిసెస్ విల్సన్ వాళ్ళ సన్ అంట మంచిగా జాబ్ చేద్దామని చెప్పి మంచి జాబ్ లో ఉండే అంట, చాలా మంచి వ్యక్తి అంట కూడా. బట్ అతనికి ఏం లాస్ట్ కి చివరికి ఏం దక్కిందంట, 10 years జైలుకి వెళ్ళిండంట అతను. ఎందుకంట, అతను ఏడ జాబ్ చేస్తుండో ఆ జాబ్ ప్లేస్ ల నుంచి $10,000 దొంగతనం చేసిండంట. సో ఇప్పుడు ఆ ఆంటీ వేరే ఆంటీ వాళ్ళ కొడుకు గురించి తినకు చెప్తుంది, మీ కొడుకు అట్లీస్ట్ అలా కాదు కదా, వాళ్ళ కొడుకు చూడండి అలా వెళ్ళి జాబ్ కి అక్కడ నుంచి $10,000 దొంగతనం చేసి 10 years జైలుకి వెళ్ళినాడు, ఇంకా మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి, మీ కొడుకు అలాంటివి ఏం చేయట్లేదు అని చెప్పి ఆంటీని కొంచెం కన్సోల్ చేస్తుంది వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుని. వైల్ మా సేస్ దట్ ఇట్ an awful long time out of a young boy's life. Mrs. Moore says that there is no firm that can be just quiet for years of doctorating the company's books. So ఇక్కడ మిసెస్ మోర్ ఏం చెప్తుందంట, అలా ఫర్మ్ ఏదైతే దొంగతనం చేసిన అందరి నుంచి వాళ్ళు ఏం చేసినారంట, తనకి అగేన్స్ట్ గా కంప్లైంట్ చేస్తే ఆబ్వియస్ గా ఫర్మ్ లో నుంచి మనీ తీసుకుంటే కంప్లైంట్ చేస్తారు కదా, సో చేయడం వల్ల తను జైలుకి వెళ్ళాడు. నెక్స్ట్ మిసెస్ మోర్ ఓపెన్స్ ది పేపర్ టు రీడ్ ఇట్. మిసెస్ మోర్ ఏం చేసిందంట, పేపర్ తెచ్చుకుందిగా తన హ్యాండ్ కింద పెట్టుకుని ఆ పేపర్ తీసిందంట, ఇక మాట్లాడుకుంటా పేపర్ తీసి రీడ్ చేస్తుందంట. సో ఇదంతా మనకు ఒక డ్రామా లాగా జరుగుతుంది, ఇది లెసన్ లాగా కాదు, ఒక డ్రామా లాగా అంటే కన్వర్జేషన్ లాగా ఉంటది. నెక్స్ట్ షీ ఆస్క్స్ మా ఇఫ్ జిమ్ వర్క్స్ అట్ వ్యాన్ కింగ్ వేర్ హౌస్. సో ఏమంటుందంట, ఎవరు షీ అంటే ఎవరు ఇక్కడ, మిసెస్ మోర్ అడుగుతుందంట ఎవరిని, మారే అని అడుగుతుందంట. ఏమని అడుగుతుంది, మీ జిమ్ వ్యాన్ కింగ్ వేర్ హౌస్ దగ్గర వర్క్ చేస్తాడా. వ్యాన్ కింగ్ వేర్ హౌస్ అంటే ఒక కింగ్, ఆ కింగ్ దగ్గర వాచ్మెన్ గా వర్క్ చేసేది ఎవరు, జిమ్. సో మీ కొడుకు అక్కడ వర్క్ చేస్తాడా అని చెప్పి అడుగుతుంది ఎవరు, మిసెస్ మోర్ ఎవరిని, మారయాన్ని. సో మా అడ్వాన్స్ టు లుక్ ఓవర్ హర్ షోల్డర్ అండ్ ఎక్లెయిమ్స్ అట్ ద news of warehouse being robbed after the night watchman left that morning. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకు ఆ న్యూస్ పేపర్ ఏం న్యూస్ వచ్చిందంటే, ఏదైతే అక్కడ వాళ్ళ కొడుకు వర్క్ చేస్తున్నానో ఆ కింగ్డమ్ దగ్గర ఏమైందంట,
దొంగతనం జరిగిందంట. ఎప్పుడు జరిగిందంటే ఏదైతే వాచ్మెన్ ఉన్నాడో తను నైట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మార్నింగ్ ఈ న్యూస్ బయటపడింది. The thieves not only stole the silk store there but also the famous Van King diamond pendant which was taken to the warehouse intending to reset. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళు ఓన్లీ సిల్క్ స్టోర్లో నుంచి దొంగతనమే చేయలేదు, ప్లస్ ఏం చేసినారంటే ఎవరైతే కింగ్ ఉన్నారో అతని డైమండ్ పెండెంట్ కూడా దొంగతనం చేసినారు అని చెప్పి మనకి న్యూస్లో వచ్చిందంట, న్యూస్ పేపర్లో. హ్యాస్ మా కంటిన్యూస్ టు సెట్ ద రూమ్ షీ పిక్స్ అప్ జిమ్ స్వెటర్ అండ్ షేక్స్ ఇట్. సో ఏం చేస్తుందంట వాళ్ళ కొడుకు, ఇప్పుడు అక్కడ వాచ్మెన్ కదా, సో వాళ్ళ మమ్మీ ఏం చేసిందంట డౌట్ పడి వాళ్ళ కొడుకు మీద అతను స్వెటర్ తీసి ఆ జేబుల నుంచి ఇట్లా దులిపిందంట, అంటే షేక్ చేసిందంట, మేబీ నా కొడుకు తెచ్చుకున్నాడా అది పెండెంట్ని అని చెప్పి. జస్ట్ దెన్ అ క్రంబుల్డ్ హ్యాండ్ కర్చీఫ్ ఫాల్స్ టు ది ఫ్లోర్. సో ఇక్కడ ఏమైందంటే ఏదైతే అతని స్వెటర్ల నుంచి ఒక హ్యాండ్ కర్చీఫ్ ఏదైతే ఉందో అది భూమి మీద పడ్డదంట షేక్ చేసినప్పుడు. దే కంటిన్యూస్ డిస్కస్ ద బ్యూటీ ఆఫ్ ది డైమండ్ అండ్ ద రివార్డ్ వన్ హూ వుడ్ రిసీవ్ ఇఫ్ దే రికవర్డ్ ఇట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే న్యూస్ పేపర్లో ఎవరైతే ఆ డైమండ్ ఎట్లా ఉంటుందని చెప్పి దాని గురించి, అంటే ఇప్పుడు ఏదైనా పోతే దాని గురించి కొన్ని ఫీచర్స్ ఇస్తారు కదా, సో అలా న్యూస్ పేపర్లో పెండెంట్ ఎలా ఉంటుంది, ఇంకా అది ఎవరైనా ఇస్తే తీసుకొచ్చి వాళ్ళకి ఏం రివార్డ్ ఇస్తామని చెప్పినారంట న్యూస్ పేపర్లో. సో ఇదంతా మనకి మిసెస్ మోర్ చదువుతున్నది న్యూస్ పేపర్ నుంచి. బట్ మారే అని ఏం చేసింది, స్వెటర్ దుల్పంగానే అందులో నుంచి ఒక హ్యాండ్ కర్చీఫ్ పడ్డది. ఇప్పుడు వరకు అయితే ఇది స్టోరీ. నెక్స్ట్ చూద్దాము. వెన్ మిసెస్ మోర్ స్టార్ట్స్ టు డిస్క్రైబ్ ది డైమండ్ నెక్లెస్ హ్యాస్ హ్యావింగ్ అ బిగ్ స్టోన్ ఆన్ ది లాంగ్. సో ఏమైందంటే ఇక్కడ డైమండ్ నెక్లెస్ ఎట్లుందంటే ఒక బిగ్ స్టోన్ ఉందంట, ఇంకొక థిన్ చైన్ ఉందంట ఏదైతే డైమండ్ నెక్లెస్ ఉందో దానికి. మా డ్రాస్ అ గ్లిటరింగ్ జ్యువెల్ ఫ్రమ్ ది హ్యాండ్ కర్చీఫ్. ఏదైతే హ్యాండ్ కర్చీఫ్ ఉందో అందులో నుంచి ఒక మెరుస్తున్న ఒక జ్యువెలరీ, అంటే ఒక మంచి మెరుస్తున్న ఒక వజ్రం లాగా ఏదో కనిపించిందంట ఎందులో ఏదైతే హ్యాండ్ కర్చీఫ్ ఉందో అతన్ని అందులో. Similar to the one described, Ma becomes agitated and laughs when Mrs. Moore impatiently looks at her and asks why she is being jittering. Means Mrs. Moore leaves to put on coffee for her husband Michael who will coming home. సో ఇక్కడ మైకిల్ ఎవరు మనకి, మిసెస్ మోర్ వాళ్ళ హస్బెండ్. సో ఇక్కడ మనకి ఏమైతుందంట, తనకి ఏదైతే కర్చీఫ్ నుంచి జ్యువెలరీ దొరికిందో దొరకంగానే తను ఇప్పుడు చూపించేస్తే మిసెస్ మోర్ ఏమని చెప్తుంది, మీ కొడుకు దొంగ అని అట్లా చెప్తుంది కదా. సో అలా చేయకుండా తను ఏం చేసిందంట, మా ఉందో తను కొంచెం ఏం చేసిందంట నవ్విందంట. ఫస్ట్ అది దొరకంగానే నవ్విన తర్వాత కొంచెం అంటే భయంతో కొంచెం షివర్ అవుతూ నవ్వుతారు కదా, సో అలా నవ్విందంట. తర్వాత మిసెస్ మోర్ ఏం చేసిందంట, నేను ఇంకెళ్తాను, ఇంట్లో కాఫీ పెట్టేసి వచ్చాను, మా హస్బెండ్ వచ్చే టైం అయింది అని చెప్పి తను చెప్తుందంట. వాళ్ళ హస్బెండ్ ఏమంట మైకిల్ అంట, అతను ఇంటికి వస్తాడు, నేను వెళ్తానని చెప్పి ఇంకా మిసెస్ మోర్ వెళ్ళడానికి సిద్ధమవుతుందంట. ఎందుకంటే తను వచ్చింది నైట్ 10 o'clock, ఇంకా అంతసేపు అక్కడే ఉంటుంది చెప్పండి, వెళ్ళిపోతుంది కదా ఇంటికి, సో వెళ్తుందంట. నెక్స్ట్ ఇప్పుడు మనం సెగ్మెంట్ 3 చూద్దాం. సో సెగ్మెంట్ 3లో మనకి ఏం చెప్తున్నారంట, మా absent mindedly greets గుడ్ నైట్ టు మిసెస్ మోర్ అండ్ పౌన్సెస్ ఆన్ ది పేపర్ ఓన్లీ టు ది ఫైండ్ ద నెక్లెస్ మెన్షన్ ఇన్ ది పేపర్. సో ఏం చేస్తుందంట, అబ్సెంట్ మైండెడ్ అంటే తనకు చాలా టెన్షన్ అవుతుంది, వాళ్ళ కొడుకు తీసిండా నిజంగా దొంగతనం చేసిండా అని చెప్పి ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, కొడుకు ఇట్లా చేసిండంటే బాధ అవుతుంది కదా పేరెంట్స్ కి. సో తను ఏం చేస్తుందంట, అబ్సెంట్ మైండెడ్ అంటే చాలా టెన్షన్ పడుతూ ఏం చేసిందంటే మిసెస్ మోర్ కి గుడ్ నైట్ చెప్పిందంట. చెప్పిన తర్వాత న్యూస్ పేపర్ తీసుకుని అందులో ఏదైతే నెక్లెస్ మెన్షన్ చేసిందో అది చూస్తుందంట. చూసిన తర్వాత అండ్ ద వన్ ఇన్ హర్ హ్యాండ్, అంటే తన న్యూస్ పేపర్ లో ఉన్న నెక్లెస్ ఇంకా తన చేతిలో ఉన్న నెక్లెస్ ని కంపేర్ చేసి చూస్తుందంట. షీ నర్వస్లీ వ్యాప్స్ ద నెక్లెస్ ఇన్ ది హ్యాండ్ కర్చీఫ్. తర్వాత ఏం చేసిందంటే ఏదైతే హ్యాండ్ కర్చీఫ్ లో నుంచి నెక్లెస్ కింద పడ్డదో దాన్ని మళ్ళీ హ్యాండ్ కర్చీఫ్ లో పెట్టి ఫోల్డ్ చేస్తుందంట. అండ్ ట్రస్ట్స్ ఇన్ హర్ పాకెట్, అంటే తన జేబులో పెట్టుకుందంట. షీ గ్రోస్ రెస్ట్లెస్ అండ్ బిగిన్ టు పీస్ అప్ అండ్ డౌన్. ఏం చేసిందంట, రెస్ట్లెస్ అంటే తనకి ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిందంట, అలా చేసింది ఏంటి నా కొడుకు అని చెప్పి. షీ సీమ్స్ టు బీ క్వైట్ సర్టెన్ దట్ జిమ్ didn't do it yet she just want to hear his voice. సో తిని ఏమనుకుంటుందంట, నా కొడుకు అయితే చేసి ఉండడు, బట్ అతని నోట్ నుంచి ఒకసారి వినాలి నేను, ఇతను చేయలేదని చెప్పి అనుకుంటుందంట. She then calls the Van King warehouse only to learn that her son is not employed there. సో తను ఏం చేసిందంట, ఇప్పుడు మనకి ఇక ట్విస్ట్ ఏంటంటే అతను ఏదైతే కింగ్ ఉందో అతని దగ్గర వర్క్ చేయడా అని చెప్పి ట్విస్ట్, అంటే కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా. వ్యాన్ కింగ్ వేర్ హౌస్ ద వాచ్మెనే వీళ్ళ కొడుకు అని చెప్పి వాళ్ళ మదర్ కి గ్యారంటీగా తెలీదు. సో తను ఏమనుకుంటుంది, ఎవరైతే వ్యాన్ కింగ్ వేర్ హౌస్ ఉన్నాడో అంటే ఆ కింగ్ ని పిలిచి ఒకసారి అడుగుదాము, అతని కొడుకు ఎవరైతే ఆమె కొడుకున్నాడో అతని దగ్గర వర్క్ చేయట్లేదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుందాము అని చెప్పి పిలుద్దామని అనుకుంటది. జస్ట్ దెన్ జిమ్ ఓపెన్స్ ది డోర్ అండ్ ఎంటర్ హిజ్ రూమ్.
విత్ అనదర్ మ్యాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే జిమ్ ఉన్నాడో అంటే వాళ్ళ కొడుకున్నాడో అప్పుడే దాని లోపలికి వస్తున్నాడంట, డోర్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చినాడంట. వచ్చి ఎవరో వేరే వ్యక్తి కూడా ఉన్నాడంట అతనితోని. దే డు నాట్ నోటీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ మా. వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళ మదర్ అక్కడ ఉందని చూడలేదంట, ఎవరైతే వాళ్ళ కొడుకు ఇంకా అతనితో పాటు ఇంకొక అతను వచ్చిండని. హాఫ్ ఓపెన్డ్ డోర్ కన్సీల్స్ హర్. దే బోత్ టాక్డ్ అబౌట్ బీయింగ్ ఫాలోడ్ టు దట్ హౌస్. జిమ్ రమేజ్ అరౌండ్ టు ఫైండ్ హిస్ స్వెటర్. సో జిమ్ ఏం చేస్తున్నాడంట, మొత్తం ఇల్లంతా వెతుకుతున్నాడంట అతని స్వెటర్ కోసము. The stranger starts to count the money when Jim tells him to give him money when he is sure about the article. సో ఇక్కడ ఏంటి, ఎవరైతే స్ట్రేంజర్ వచ్చినాడో అతను ఏం చేస్తున్నాడంట, మనీ కౌంట్ చేస్తున్నాడంట. ఎందుకు, జిమ్ కి ఇవ్వడానికి ఆ మనీ. సో ఇప్పుడు ఏమైతుంది మనకి, అతను ఏదైతే జిమ్ ఉన్నాడో అతను స్వెటర్ ని వెతుకుతున్నాడు, ఇంకా అతనితో పాటు వచ్చిన స్ట్రేంజర్ ఏం చేస్తున్నాడంట, మనీ కౌంట్ చేస్తున్నాడంట. ఎందుకు కౌంట్ చేస్తున్నాడు, జిమ్ కి ఇవ్వడానికి. Then Ma Rayans advances to them and tells Jim about calling the warehouse. Jim is absent-minded to hear from Ma as he is busy searching for his sweater. సో ఇక్కడ మా రేయాన్ ఏమన్నదంటే వచ్చి రూమ్ లోకి, మనం వ్యాన్కింగ్ వేర్ హౌస్ ని పిలుద్దాము మన ఇంటికి అని చెప్పి అంటదంట. సో అప్పుడు జిమ్ అది వినిపించుకోడంట, అంటే ఆయన స్వెటర్ వెతికే టెన్షన్ లో ఉన్నాడు, అంటే మైండ్ పనిచేస్తలేదు. స్వెటర్ పోతే ఇంకేమైనా ఉందా, జ్యువెలరీ పోతుంది కదా, సో జ్యువెలరీ పోతుంది అని చెప్పి అతను టెన్షన్ లో స్వెటర్ వెతుకుతా ఉన్నాడు. వాళ్ళ మదర్ వర్డ్స్ ఏమి వినలేదంట. Ma, as he is busy searching for his sweater, he asks Ma if she has seen something he had put in the pocket. సో జిమ్ ఏమన్నాడంట, జిమ్ మమ్మీని అడిగినాడంట, నేను స్వెటర్ ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ పెట్టినారు, ఆ స్వెటర్ లో మీకు ఏమైనా దొరికిందా అని చెప్పి వాళ్ళ మదర్ని అడిగిండంట జిమ్. ద స్ట్రేంజర్ లాఫ్స్ వెన్ హీ ఫైండ్స్ మా. సో స్ట్రేంజర్ అనే వ్యక్తి ఏం చేసినంట, నవ్వుతుందంట. హూ ఇన్స్టింక్ట్లీ పుట్స్ హర్ హ్యాండ్ ఇన్ టు హర్ పాకెట్. షీ టెల్స్ దెమ్ దట్ ద డైమండ్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో ఏం చెప్తుందంట, తన జేబులో ఇట్లా చేయబెట్టుకుని హ్యాండ్ కర్చీఫ్ తీసి, ఇప్పుడు మీరు ఏదైతే డైమండ్ వెతుకుతున్నారో అది ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అని చెప్తున్నారంట. షీ డినైస్ telling them what she did with it. సో తను వాళ్ళు అడుగుతున్నారంట, ఇక్కడ పెట్టిన డైమండ్ చెప్పమ్మా అని వాళ్ళ కొడుకు అడుగుతుంటే తను చెప్పట్లేదంట. షీ ఫర్మ్లీ రిప్లైస్ దట్ షీ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ వాట్ షీ హాస్ గాట్. సో ఏం చెప్తుందంటే, తన దగ్గర ఉన్న ఏదైతే హ్యాండ్ కర్చీఫ్ లో ఉన్న పెండెంట్ ఉందో దాన్ని వాళ్ళకి ఇచ్చేసి తను బదులుగా ఏం ఆశించట్లేదంట. అంటే అది ఎవరిదైతే ఉందో వాళ్ళకే నేను దాన్ని ఇస్తాను, మీకు ఇవ్వను నేను అని చెప్పి అనుకుంటుంది. అంటే వాళ్ళ కొడుకు దొంగతనం చేసిండు, అది తీసుకెళ్లి నేను ఆ ఓనర్కే ఇస్తానని చెప్పి తను అనుకుంటుంది. Jim does not understand his mother's behavior. జిమ్ కి అర్థం కాలే, ఎందుకు మమ్మీ ఇలా చేస్తుంది, ఎప్పుడు ఇలా చేయలే కదా ఇంతకు ముందు అని అనుకుంటున్నాడంట. They hear footsteps in the hallway and are startled to see a cherry-faced policeman standing in an open doorway. సో ఇక్కడ ఏమైందంటే, ఎవరైతే పోలీస్ మ్యాన్ ఉన్నాడో అతను వచ్చిందంట, డోర్ దగ్గర ఉన్నాడంట, వాళ్ళ ఇంటి డోర్ దగ్గర. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాము. ఇట్ ఈస్ మైకల్ మోర్ ఇన్ ద యూనిఫామ్ అట్ ద డోర్. సో ఇది ఎవరంట, మైకల్ మోర్ అంటే ఎవరైతే మిసెస్ మోర్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్, అతను పోలీస్. హీ స్టాప్స్ బై టు గ్రీట్ దెమ్ అండ్ గోస్ టు హిస్ హౌస్. సో ఏం చేసిందంట, వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మిసెస్ మోర్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని గ్రీట్ చేసి, అంటే కొంతమంది ఇట్లా గుడ్ నైట్ అలా చెప్పి, కొంచెం గుడ్ మార్నింగ్ లేదంటే నమస్తే అలా చెప్తారు కదా, అలా గ్రీట్ చేసి ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయిందంట. ఆఫ్టర్ హీ లీవ్స్ మా హరీస్ టు స్లామ్ ద డోర్. అంటే అతను పోలీస్ కదా, సో తను భయపడి ఏం చేసిందంట, అతను బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత జల్జల్ దురుక్కుంటూ వెళ్ళి డోర్ వేసేసిందంట. అండ్ లీన్స్ అగేన్స్ట్ ఇట్. She tells Jim that Michael made her think about the law. సో మైకల్ పోలీస్ మ్యాన్ కదా, తను డోర్ ముంగట రాగానే తను ఏమైందంటే ఇంకా టెన్షన్ పడిపోయిందంట, నా కొడుకుని తీసుకెళ్లిపోతారా అని చెప్పి. సో తను ఏం చేసిందంట, దట్ హీ నీడ్స్ టు హరీ. జిమ్ డజంట్ అండర్స్టాండ్ అండ్ థింక్స్ దట్ హిస్ మదర్ ఈజ్ మేకింగ్ నో సెన్స్ బై సేయింగ్ సో. సో తను ఏమనుకుంటున్నాడు, అసలు నన్ను ఎందుకు జైలుకి తీసుకెళ్తాడు మైకల్ అంకుల్, నాకేం అర్థం కావట్లేదు మమ్మీ, నువ్వు ఏమంటున్నావు, సెన్స్లెస్ గా మాట్లాడుతున్నావు అని చెప్పి జిమ్ అనుకుంటున్నాడు అంట. She nods her head mutely when the stranger asks if she wants Jim to run away. సో తను ఏమంటుంది, ఎవరైతే స్ట్రేంజర్ ఉన్నాడో అతను మమ్మీ ఏమనుకుంటుందంటే, స్ట్రేంజర్ ఏం చెప్తాడు అనుకుంటుంది జిమ్ కి, అరే పారిపోదాం రా, మీ మమ్మీ ఏదో మనకి ప్రాబ్లం తెచ్చేలా ఉంది అని అంటారేమో అని అనుకుంటుంది మమ్మీ, అనుకుంటుంది ఇవన్నీ. తర్వాత ఏంటి, ద స్ట్రేంజర్ ఆస్క్స్ మా ఇఫ్ షీ ఇన్ఫర్డ్. She tells him to stay out of it and tell Jim about Larry Wilson's being sentenced to 10 years for stealing. సో ఏమంటుంది, ఎవరైతే స్ట్రేంజర్ ఉన్నారో ఆ స్ట్రేంజర్ ని, నువ్వు బయటకు వెళ్ళు, నేను నా కొడుకుతో మాట్లాడాలి, నువ్వు బయటకు వెళ్ళు అని చెప్తున్నాడంట. ఎవరైతే మదర్ ఉందో తను చెప్తుందంట స్ట్రేంజర్ తోని.
స్ట్రేంజర్ వెళ్ళిపోయిన తర్వాత బయటికి అప్పుడు మదర్ ఏం చెప్తుందంటే వాళ్ళ సన్ కి, ఎవరైతే ల్యారీ విల్సన్ అంటే ఆ విల్సన్ వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నాడో అతను ఇట్లనే చేసి 10 years జైలుకి వెళ్ళినాడు అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జిమ్ విత్ ఆరర్ ఇన్ హిస్ ఫేస్, జిమ్ టెన్షన్ పడిపోయి అంటే ఫేస్ మీద ఇంత భయంకరమైన ఫేస్ పెట్టి ఏం చెప్తున్నాడంటే ఆస్క్స్ హిజ్ మదర్ ఇఫ్ షీ థింక్స్ ఇట్ హీస్ హిమ్ హూ స్టోల్ ది డైమండ్. జిమ్ ఏం చేసినాడంటే ఒక హారబుల్ ఫేస్ పెట్టుకొని, మమ్మీ నువ్వు నిజంగా అనుకుంటున్నావు నేను దొంగతనం చేసిన అని డైమండ్ అని చెప్పి అంటున్నాడు అంట. ఎవరికి? వాళ్ళ మదర్ తోని. ద 2 men ఎక్స్ప్లెయిన్స్ ద ఇన్సిడెంట్. అప్పుడు ఎవరైతే స్ట్రేంజర్ ఉన్నారో ఇంకా వాళ్ళ సన్ ఉన్నాడో వాళ్ళిద్దరు కలిసి ఆ ఇన్సిడెంట్ ఏమైతే అయిందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మాకి. ఇట్ వాజ్ వెన్ జిమ్ స్టాప్డ్ బై ది లంచ్ కార్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ ఆన్ హిస్ వే హోమ్. హీ సా 2 men వైల్ లీవింగ్ ది ప్లేస్ అండ్ డ్రాప్డ్ అ నెక్లెస్. ఏమైందంట, ఎప్పుడైతే జిమ్ లంచ్ కార్ లో తింటున్నాడు అంటే అప్పుడు ఒక కప్ ఆఫ్ కాఫీ తాగుదామని చెప్పి వెళ్లేదారిలో అక్కడ ఆగితే అక్కడ నుంచి 2 persons ఎవరు రన్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళ పాకెట్ లో నుంచి హ్యాండ్ కర్చీఫ్ పడిపోయిందంట. సో హీ ర్యాన్ ఆఫ్టర్ దెమ్ బట్ దే హ్యాడ్ గాన్ ఇన్ అ బిగ్ కార్. సో ఎవరైతే మన జిమ్ ఉన్నాడో అతను వాళ్ళ వెనకాల ఉరికిండంట. వాళ్ళకి అంటే వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళ వెనకాల ఉరికినా సరే వాళ్ళు ఏదో కార్ ఎక్కి వెళ్ళిపోయినారంట. ఇట్ ఈస్ నాట్ అంటిల్ దెన్ దట్ జిమ్ ఫైండ్ అవుట్ అబౌట్ ఎనీథింగ్ వాల్యుబుల్ అండ్ ది రాబరీ. సో అతను ఏమనుకున్నంటే ఏదో రాబరీ అయినట్టుంది, వీళ్ళు రన్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ వెనకాల పరిగెడితే వాళ్ళని పట్టుకోలేక వాళ్ళు పెద్ద కార్లో వెళ్ళిపోయినారంట. మా గ్రిప్స్ ఆర్ పాకెట్ అంటే తన పాకెట్ లో ఏదైతే హ్యాండ్ కర్చీఫ్ ఉందో దాన్ని ఇంకా గట్టికి పట్టుకుందంట, అంటే ఈయన దొంగతనం చేసిండా అని. ద స్ట్రేంజర్ మూవ్స్ టువర్డ్స్ హర్ టు ఫైండ్ అవుట్ వాట్ షీ ఈస్ ప్లానింగ్ టు డూ విత్ దట్ డైమండ్. సో స్ట్రేంజర్ ఎవరైతే ఉన్నాడో అతను అనుకుంటున్నాడు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఆ డైమండ్ ని, నువ్వు పాకెట్లో ఎందుకు వేసుకున్నావు అని చెప్పి అని అడుగుతున్నాడంట. మా స్టెప్స్ బ్యాక్ అంటే తను వెనకకి వెళ్తుందంట ఇంకా. అండ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ హీ కెనాట్ ఫ్రైటన్ హర్, నువ్వు నన్ను భయపెట్టలేవు అని చెప్పి తను కొంచెం వెనకకి వెళ్తుందంట వాళ్ళ ఆ స్ట్రేంజర్ ముందుకెళ్తుంటే. షీ ఫర్దర్ యాడ్స్ దట్ ద ఆర్టికల్ విల్ గో బ్యాక్ టు ఇట్స్ ఓనర్. సో ఏదైతే న్యూస్ పేపర్ లో ఆర్టికల్ ఉంది కదా అది ఎవరిదని చెప్పి అక్కడ తెలిసింది కదా. సో తను ఏమంటుంది, ఇది ఎవరిదైతే ఉందో డైమండ్ నేను వాళ్ళకే ఇస్తాను, నేను న్యూస్ పేపర్ లో చూసిన ఎవరిదని చెప్పి మీ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటుందంట. మిస్టర్ వ్యాన్ కింగ్ అది ఎవరిదంటే డైమండ్ మిస్టర్ వ్యాన్ కింగ్ అని ఉంది ఆర్టికల్, నేను అతనికే ఇస్తా, అతనే ఓనర్ కదా అని చెప్పి చెప్తుంది. జిమ్ టెల్స్ మా టు గివ్ ద డైమండ్ టు ది స్ట్రేంజర్. జిమ్ ఏమంటున్నాడంటే మమ్మీ నువ్వు ఎవరైతే 3rd person మన ఇంటికి వచ్చిండో అతనికి ఆ డైమండ్ ఇచ్చేసేయి, నువ్వు ఇచ్చేసేయి, తీసేయి నీ పాకెట్ నుంచి అని చెప్తున్నాడు వాళ్ళ కొడుకు. మిస్టర్ వ్యాన్ కింగ్, it was Jim's excitement that made him forget to introduce the stranger at first. ఎప్పుడైతే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రో అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా 3rd person ఎవరని చెప్పి. జిమ్ ఏం చేసినాడో ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాళ్ళ మదర్ కి. తర్వాత ఇప్పుడు ఏమర్థమైంది వాళ్ళ మమ్మీకి, మమ్మీ మన ఇంటికి వచ్చిన స్ట్రేంజర్ ఎవరో కాదు, ఎవరైతే ఏదైతే అది పెండెంట్ దొంగతనం అయిందో ఆ ఓనరే మన ఇంటికి వచ్చిన 3rd stranger. నీకు అతను తెలియదు కాబట్టి నువ్వు ఇట్లా అంతా ఏదేదో అనుకున్నావు నా గురించి అని అంటున్నాడు. అన్న తర్వాత మా ఫీల్స్ అషేమ్డ్ టు know that the stranger is Van King. సో మమ్మీ ఏమనుకుందంటే కొంచెం షేమ్ గా ఫీల్ అయిందంట. ఎందుకు ఎవరైతే ఇంటికి వచ్చినారో అతనే ఓనర్ అని తెలియదు కదా పెండెంట్. అండ్ అపాలజైజెస్ టు బోత్ ఆఫ్ దెమ్, ఇద్దరికి క్షమాపణ అడిగిందంట. మా ప్రామిసెస్ జిమ్ దట్ షీ విల్ నాట్ ఇన్ఫర్ అగైన్, ఇంకొకసారి నేను ఎప్పుడు ఇలాంటి మ్యాటర్స్ లో తలదూర్చునని చెప్పి చెప్తుందంట వాళ్ళ కొడుకుకి. వాళ్ళ మమ్మీ ప్రామిస్ చేస్తుందంట. ద రివార్డ్ మనీ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు మా అండ్ జిమ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ది జ్యువెల్. తర్వాత ఏమైందంటే తను ఏదైతే పెండెంట్ ఉందో వాళ్ళ మదర్ అది తీసుకొని ఆ స్ట్రేంజర్ కి ఇచ్చేసి, అంటే స్ట్రేంజర్ అంటే ఎవరైతే ఓనర్ వ్యాన్ కింగ్ ఉన్నాడో అతనికి అది ఇచ్చేసి ఏదైతే రివార్డ్ మనీ ఉందో అది తీసుకున్నారంట ఇద్దరు. మా స్టార్ట్స్ టు మేక్ అ నైస్ పీస్ ఆఫ్ హోమ్ మేడ్ యాపిల్ ఫార్ ఈచ్ ఆఫ్ దెమ్. సో ఇంట్లో ఏదో కుక్ చేస్తుందంట మంచి డిష్. ఎందుకు? ఎవరి కోసం? వ్యాన్ కింగ్ కోసం, ఇంకా వాళ్ళ కొడుకు కోసం అవి 2 తయారు చేస్తుందంట. తర్వాత ఇక్కడ మన క్లాస్ లో ఎండింగ్ లో ఈ కన్క్లూజన్ ఏంటంటే అసలు ఈ చాప్టర్ నేమ్ గిల్టీ అని ఎందుకుందంటే వాళ్ళ మదర్ ఎవరైతే ఓన్ మదర్ ఉందో వాళ్ళ కొడుకు మీద తనకు అంత నమ్మకం లేకుండా ఎవరో చెప్పినారని చెప్పి వాళ్ళ కొడుకు మీద అనుమాన పడినందుకు లాస్ట్ కి తను గిల్టీగా ఫీల్ అయిందని చెప్పి మనకి ఈ స్టోరీ నేమ్ గిల్టీ అని వచ్చింది. ఇంక ఇది 1 act ప్లే అంటే ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు డ్రామా లాగా చేస్తారు. సో ఇప్పుడు మీకు ఈ డ్రామా అంతా అర్థమైందా? ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే మేబీ ద వరల్డ్ నీడ్స్ గుడ్ వాచ్మెన్ యాజ్ మచ్ యాజ్ ద ఇంజనీర్స్. అంటే ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఈ వరల్డ్ కి ఎంత ఇంజనీర్స్ అవసరం ఉందో అంతే వాచ్మెన్స్ అవసరం ఉన్నారు, ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటున్నారు. దాన్ని మీ ఓన్ వర్డ్స్ లో ఫస్ట్ కొంచెం రిఫరెన్స్, కాంటెక్స్ట్, తర్వాత ఎక్స్ప్లెనేషన్, లాస్ట్ కి కొంచెం కన్క్లూజన్ రాసేయండి. నెక్స్ట్ బి క్వశ్చన్, హీస్ ఫైన్, గుడ్ బాయ్ అండ్ హార్డ్ వర్కర్. ఇప్పుడు మీకు ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత తను ఒక హార్డ్ వర్కర్ ఇంకా గుడ్ బాయ్ అని అనిపిస్తుందా? ఎందుకు? అది రాయండి అంతే.
నెక్స్ట్ మా యు ఆర్ టాకింగ్ లైక్ సమ్ వన్ ఇన్ అ ఫాగ్ వితౌట్ ఎనీ సెన్స్. సో ఇక్కడ మనకి జిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ అంత సెన్స్లెస్ గా మాట్లాడుతుంటే ఎందుకు అలా సెన్స్లెస్ గా మాట్లాడుతుందని చెప్పి అంటున్నారు. డిస్క్రైబ్ చేయండి, ఎందుకు మాట్లాడుతుంది అలా, తనకు తెలియదు అసలు ఆ వచ్చిన స్ట్రేంజర్ ఎవరైతే ఉన్నారో అతనే ఉన్నారు అని చెప్పి. వాళ్ళ కొడుకు దొంగతనం చేసిండు అనుకుని వాళ్ళ కొడుకుని మిస్టేక్ చేసిండు, అతను దొంగ అనుకుని తను అలా మాట్లాడిందని చెప్పి కొంచెం రిఫరెన్స్ కాంటెక్స్ట్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ కి కొంచెం కన్క్లూజన్ రాసేయండి. నెక్స్ట్ యూ హ్యావ్ పుట్ వాట్ యూ థింక్ ఈస్ 2 and 2 టుగెదర్ అండ్ మేడ్ 4 out of it. తర్వాత ఏమనుకున్నా లాస్ట్ కి క్వశ్చన్ ఏంటి, ఎవరైతే మన మదర్ ఉన్నారో ఆమెకి వాళ్ళ కొడుకు ఏమంటున్నాడు అంట, నువ్వు ఏదైతే ఉందో మొత్తం స్టోరీ అంతా నువ్వే ఊహించుకున్నావు, అసలు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలే, నువ్వు నీ ఓన్ గా ఊహించుకొని నువ్వే అన్ని అనుకున్నావు అని చెప్పి అంటున్నారు. డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మిసెస్ మోర్ రోల్ ఇన్ గిల్టీ. మిసెస్ మోర్ రోల్ ఏంటి ఇందులో, తను వచ్చి అలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, న్యూస్ పేపర్ తీయడం వల్లనే ఈ స్టోరీ మొత్తం స్టార్ట్ అయింది కదా. సో తన రోల్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. మా రయాన్ పుట్స్ వాట్ షీ థింక్స్ ఇన్ 2 and 2 టుగెదర్ అండ్ మేక్స్ 4 out of it. డిస్కస్ ది డెవలప్మెంట్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఎవరైతే మదర్ ఉండరో తను చేసింది కరెక్టేనా, అట్లా తనకు నచ్చింది ఊహించుకొని అట్లా ఒకళ్ళని జడ్జ్ చేయడం కరెక్టేనా అని అడుగుతున్నారు. Sketch the character of Jim in the light. Ma Ryan's comments like it is the same but how it get into Jim's pocket. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఏదైతే జ్యువెలరీ ఉందో అది జిమ్స్ పాకెట్ లోకి ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. మా యు ఆర్ టాకింగ్ లైక్ సమ్ వన్ ఇన్ అ ఫాగ్ వితౌట్ ఎనీ సెన్స్. ఇక్కడ ఏమంటున్నారు, మళ్ళీ సేమ్ క్వశ్చన్, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు సెన్స్లెస్ గా ఏమైందని చెప్పి అడుగుతున్నారు. సో ఎందుకో మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కంపల్సరీగా రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, కన్క్లూజన్ మొత్తం రాయాలి, లేదంటే మార్క్స్ కట్ అవుతాయి. ఎందుకంటే 10 marks కాబట్టి స్టోరీ అర్థమైతే చాలు, మనం ఈజీగా రాయొచ్చు. అందుకే నేను స్టోరీ మొత్తం లైన్ టు లైన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.